నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో అక్కడ వాతావరణం కాస్త తలకిందులైంది. ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన చోట ఇప్పుడు మనం వీడియోలో చూడొచ్చు. ఇక్కడ గత వారం కిందట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహాన్ని ఈ రోజు తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు, నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం వీడియోలు చూడొచ్చు. ఎక్కడికక్కడ నర్సంపేటలోని చాలా మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా మేమున్నామని బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వాళ్ళు రోడ్డుపైకి వచ్చి బహిరంగంగా చర్చిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ యూత్ లీడర్, నర్సంపేట యూత్ లీడర్ సంతోష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. అన్నగారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, మన నర్సంపేటలో జరిగే ఘర్షణలు అంటే ఇప్పటిదాకా పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగింది అంటే ప్రభుత్వం సపోర్ట్తో ఇదంతా జరుగుతుందా, లేకపోతే కావాలని ఒక వర్గాన్ని దూరం చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంటే ఆయన పేరుని నర్సంపేటలో లేకుండా చేద్దామని ప్రభుత్వం పడుతున్న కుట్రన ఇది అనుకోవచ్చా? నర్సంపేట అంటేనే మా చిన్నప్పటి నుండి మా ఓంకార్ కా నుంచి ప్రజెంట్ వరకు నర్సంపేట గడ్డ, ఉద్యమాల గడ్డ. అవును, ఇక్కడ ఎన్నో పోరాటాలను చూసాం. ఆ పోరాటాల గడ్డ మీద పుట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ పోరాటాన్ని నేర్చుకున్నారు. ఆయన బ్రతుకు మొత్తం పోరాటమే. ఆయనను మేము నా ఊహ తెలిసిన కాడ నుంచి ఒక లీడర్ గా చూసిందంటే నేను ఆయన ఒక్కనే దగ్గర నుండి. నేను ఇంజనీరింగ్ చేసే సమయంలో ఆయన 2001లో ఉద్యమ జెండా పట్టిన కాడ నుంచి ఎమ్మెల్యే అయిన కాడ నుంచి ఇప్పటి వరకు ఆయన తుదిశ్వాస విడిసే వరకు ఆయనతోటే మేము వెన్నంటే ఉన్నాం. ఆయనను దగ్గర నుండి చూసిన వ్యక్తులలో నేను ఒక్కరిని. ఇవాళ మీరు చూసిల్లు, ఆయన అంతిమయాత్రను చూసిల్లు. నిండిపోయింది. ఎక్కడా లేని విధంగా అంత ప్రజాదరణను చూసి ఇవాళ ప్రజాదరణను జీర్ణించుకోలేక అక్కసుతోటి ఇప్పుడు లోకల్లో ఉన్న దొంతి మాధవరెడ్డి ఆయన పుట్టినరోజు కానక ప్రభుత్వ అధికారులు అత్యంత హీనమైన చర్యగా ఆయన ముఖంలో చిరునవ్వు చూడడానికి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం తీసేస్తే ఆయనకు ఒక కానుకగా ఆయన పుట్టినరోజుకు బహుమతిగా ఇచ్చినట్టు వీళ్ళు ఫీల్ అయ్యి ఇవాళ ఆర్డీఓ గారు కానీ, సిఐ గారు కానీ, డిపార్ట్మెంట్ లో అందరు కానీ ఇవాళ మాధవరెడ్డికి కానుకగా ఇవ్వాలంటే సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తీసేస్తే తప్ప వాళ్ళకి అక్కడ పనులు కావనే అక్కసుతోటి సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్న సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న పేరును గాని, ఆయనకున్న హుందాతనాన్ని గాని, ఆయనకు జనాల్లో ఉన్న ప్రేమాభిమానాలను గాని ఈ విగ్రహంతోటో లేకుంటే 2 బొమ్మలతోటో ఫ్లెక్సీలతోటో ఆయన తెచ్చుకున్న పేరు కాదు. అదంతా మనం చూసినాం. అక్కడ కొంతమంది ఆయన ప్రభుత్వ వరంగల్ జిల్లాని ఉద్యమంలో ఏకతాటిపై తెచ్చిన నాయకుడు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. అది అందరికి తెలిసిన విషయం. అది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అది ప్రభుత్వ ల్యాండ్ అని గతంలో మున్సిపల్ అధికారులు ఆ గద్దెని తీసేశారు. ఇప్పుడు విగ్రహం అక్షరాల ఇది తప్పిదమండి. ఇది అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఏం లేదు. అక్కడ ఉన్న పేదలు వాళ్ళందరూ ఇప్పుడు నామిని పట్టా మీద ఉన్నది. ప్రభుత్వ ల్యాండ్ కూడా ఇవి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కానీ తీసుకొచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అది కూడా దాత మన తొడ్డా మోహన్ రావు గారితో దాతగా ఇప్పించి ఆ ల్యాండ్ లో ఇలా హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇలా మెడికల్ కాలేజ్ కానీ తీసుకురావడం జరిగింది. దానికి ఎదురుగా ఉన్న ల్యాండ్లు కూడా ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. చాలా మంది చేతులలో చెలామణి అయినాయి. కాకపోతే ఇవాళ జీవో నంబర్ ఒకటి పూచిగా చూపించి దాన్ని ప్రైవేట్ ల్యాండ్ అని చూపించి ఇవాళ ఈయన విగ్రహాన్ని సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడమే మొదటి అధ్యాయంగా ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఉద్యమకారుల మీద జరుగుతున్న దాడుల మీద మనం చూస్తూనే ఉన్నాం. ఈయన పక్కా సమైక్యాంధ్రవాదుల చేతిలో కీలుబొమ్మ అయిపోయిండు. దానికి తోడు ఇవాళ మాధవరెడ్డి గారు ఆయనకు బత్తాసు పలకడం జరుగుతుంది. ఇది నర్సంపేట గడ్డ గాని, తెలంగాణ వాదులు గాని, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు గాని ఇది జీర్ణించుకోలేని విషయం. తదుపరి జరగబోయే పరిణామాలకు మాత్రం పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఒక పార్టీకి చెందిన లీడర్ కాదండి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాని ఉద్యమంలో ముందుంచి నడిపిన ఉద్యమ క్రీడం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. చూసినాం మనం. ఎవరు లేని రోజులు ఆయన జెండా పట్టుకొని అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరం ఎలా నడిపించారో మనందరం కళ్ళ ముంగట చూసినాం. చరిత్ర దాస్తే దాగదు. ఇవాళ ఏదో విగ్రహాలు కూల్చడం,
అని తాత్కాలిక ఆనందం శునకానందం పొందినంత మాత్రాన ఇలా పోరాటం ఆయన చేసిన త్యాగం ఆయన చేసిన పనులు ఇలా కళ్ళ ముంగట చూపిస్తున్నాయి. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ముంగట విగ్రహం పెట్టడం ఎందుకు వాళ్ళకి ఇష్టం లేదు అంటే అది చూసినప్పుడల్లా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది ఎవరు, ఎవరు, దానికోసం త్యాగాలు చేసిన ఎవరు, దానికి భూమిని దాతగా ఇప్పించి ఎన్ని కష్టాలు పడితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది జిల్లా స్థాయి మెడికల్ కాలేజ్ అనేది ఇలా మనకు నర్సంపేట ప్రాంతానికి వస్తుంది. ఇది ప్రతి ఒక్క విద్యావేత్త ఆలోచిస్తా ఉన్నాడు. ఇలా ఏదో 4 గోడల మధ్యలో ఉండి మేము పోలీసులతోటి రాచరికం చేస్తాం అనుకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు. దీనికి తగిన ప్రతిఫలం చూపిస్తాం. మన కేటీఆర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన సంస్కరణ సభ రోజు అదే మెడికల్ కాలేజీకి రేపు పెద్ద సుభాష్ రెడ్డి గారి పేరు కూడా పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నది. వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. రేపు మేము చూడబోతున్నాం. ఇవాళ ఏదో విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన పెద్ద సుభాష్ రెడ్డి గారి పెద్దరికం పోదు, ఆయన చేసిన త్యాగాలు అనేవి వృధా కావు. అది ప్రజల మనసులలో మదిలో చిరస్మరణీయంగా ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నగా. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే అండి, ఓకే ఓకే. సో ఇది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.